హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ అంటే వంట. ఈరోజు మన అంటే వంట కిచెన్లో మనం చేసుకుంటున్నాము కోడి అంటే కోడి వేపుడులేండి. ఈ కోడి వేపుడు ఒక్కటేసుకొని వేడి వేడి అన్నంలో తిన్నారంటే మీకు జలుబు దగ్గు లాంటివి ఏమన్నా ఉన్నాయంటే అవి పారిపోకపోతే నన్ను అడగండి. సో ముందు ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలంటే దీంట్లో మనకు కావాల్సిన మసాలా ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ మసాలా కోసం ముందుగా ఒక ప్యాన్లో మనము కొన్ని ధనియాలు, లవంగాలు, ఇలాయచి, షాయి జీరా, పట్ట, బగారా ఆకు అండ్ కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి దోరగా వేయించుకోవాలండి. అందులో నుంచి మంచి అరోమా రావడం స్టార్ట్ అవుతుంది. అంతే. అది వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకొని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని దాంట్లోకి అన్ని గరం మసాలాలు వేసేయండి. అంటే పట్టా, షాజీరా, బగారాకు అవన్నీ వేసేసిన తర్వాత దాంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసి కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఎందుకో తెలుసు కదా, మన ఉల్లిపాయలు తొందరగా మెత్తబడడానికి. ఆ తర్వాత దాంట్లో కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసి సిమ్లోనే మీరు మంచిగా వేగించుకోండి. చూడండి ఉల్లిపాయలు ఎంత ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చాయో. అంతే. ఆ తర్వాత అందులోకి కాస్త పుదీనా వేసి కలుపుకొని దాంట్లోకి కొంచెం పసుపు, ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి పచ్చివాసన పోయినాక అందులోకి మనం క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి ఆ ఉల్లిపాయ మసాలా మొత్తం ఆ చికెన్ ముక్కలకు పట్టించాలి. ఒక్క 5 నిమిషాలు సిమ్లోనే పెట్టారంటే చూడండి ఆ చికెన్లో నుంచి ఉన్న తేమ బయటకు వచ్చి ఎంత బాగా చికెన్ కుక్ అవుతుందో. అంతే. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దీంట్లోకి వేసుకోవాలి కారం, ఉప్పు నేను ఇక్కడ కొంచెంగానే వేసుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మనం అక్కడ ఉల్లిపాయల్లో వేసుకున్నాం. అంతే. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి మన చికెన్ ఆల్మోస్ట్ ఒక 80% వరకు కుక్ అయిపోయింది. అంతే. మనం ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై గరం మసాలా ఏదైతే ఉందో అది పౌడర్ కానీ పేస్ట్ కానీ చేసేసుకొని అది మన చికెన్లోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఒక్క 5 నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేశారంటే ఆ గుమగుమలకి మీ ముక్కు పుటాలు పగిలిపోకపోతే నన్ను అడగండి. అంతే. హాయిగా లాస్ట్కి కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఇక్కడ చూడండి చికెన్ పీస్ మనం ఎక్స్ట్రా వాటర్ ఏది యాడ్ చేయలేదు. ఆ చికెన్లో నుంచి రిలీజ్ అయిన వాటర్లోనే మన చికెన్ ఎంత బాగా కుక్ అయిపోయిందో. అసలు ఇంకా వేడి వేడి అన్నం పెట్టుకొని పైనుంచి మన కోడి వేపుడు వేసుకొని ఘాటుగా పక్కన ఉల్లిపాయలు పెట్టుకొని తిన్నామంటే అద్దిరిపోతుంది. డెఫినెట్గా ఈ రెసిపీ మాత్రం ట్రై చేయండి. ట్రై చేసి నాకు మాత్రం కమెంట్ సెక్షన్లో చెప్పండి. అంతే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.